కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీ అనివార్యమైతే సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా, 2 సార్లు ఎంపీగా, జార్ఖండ్, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉంది. పాలనాపరమైన అంశాలపై పట్టు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సత్సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశాలు. ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం ఆయన గెలుపును సునాయాసం చేయనుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి నిష్కలంకమైన న్యాయవాద నేపథ్యం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం అతిపెద్ద బలం. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిగా, మేధావిగా, రాజ్యాంగ నిపుణుడిగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగు వ్యక్తి కావడం, ముఖ్యంగా తెలంగాణకు చెందినవారు కావడంతో ప్రాంతీయంగా కూడా ఆయన అభ్యర్థిత్వానికి ప్రాధాన్యత ఏర్పడింది. సంఖ్యాబలం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయన అభ్యర్థిత్వం ద్వారా ఇండియా కూటమి ఒక సైద్ధాంతిక, నైతిక పోరాటానికి తెరతీసింది. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఎన్నుకుంటారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. 2 సభల్లో కలిపి ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో వారి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం ఎన్డీఏ అభ్యర్థి విజయం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ఉపరాష్ట్రపతి పదవి కేవలం రాజ్యాంగబద్ధమైనదే కాదు, అత్యంత కీలకమైనది కూడా. ఉపరాష్ట్రపతి హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు. లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో కొన్నిసార్లు ప్రభుత్వానికి విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలను సజావుగా నడిపించగల, తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి చైర్మన్ గా ఉండాలని అధికార పక్షం కోరుకోవడం సహజమే. సంఖ్యాబలం తమకు వ్యతిరేకంగా ఉందని తెలిసినా ఇండియా కూటమి పోటీకి దిగడం వెనుక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఈ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకుని తమ ఐక్యతను ప్రదర్శించడం,
ప్రభుత్వ విధానాలపై తమ సైద్ధాంతిక వ్యతిరేకతను బలంగా నమోదు చేయడం వారి లక్ష్యం. మేధో వర్గాల్లో తటస్థుల్లో చర్చ రేకెత్తించేలా ఒక న్యాయ కోవిదుడిని బరిలోకి దింపడం ఈ వ్యూహంలో భాగమనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఒకవైపు రాజకీయ అనుభవజ్ఞుడు, మరోవైపు న్యాయ నిపుణుడు బరిలో నిలబడంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ సంఖ్యాబలంతో ధీమాగా ఉండగా ఇండియా కూటమి నైతిక పోరాటానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 9న జరిగే పోలింగ్తో దేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది.